నాది బిడ్డ, నాది కొడుకు, నాది సిద్ధు మాకు మోసం చేసి వెళ్ళిపోయింది. మాది బొమ్మ బాగా చూసుకుంటా, బాగా పట్టుకుంటా, బాగా మేలుకుంటా అని చెప్పి బాగా ప్లాన్ వేసుకొని గొడక పెట్టుకొని ఎదిరిపోతాను. అదంబి అదంబి ఏ ఏ పుషి ఈ పిల్లలు ఏ డెంగా అదంబి డెంగా గే చమ్మలకి చాట్ మిఠాయా ఓరని గే అదంబి నా జోబీని నడు తెక్కో రాత్రంతా మేలుకునే ఉన్నాను. కన్ను మూసాను అంతే మధ్య పెట్ట మంది సిద్ధంగా వెళ్ళిపోయాడు. లోపల పెట్టుకో, 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 తొక్కము బాధలేరా సిద్ధ పురుషులైన ఒకే కుమారుడు జీ నాది పెట్టినది సిద్ధు లేక ఒక్క క్షణమైనా ఏముకోదానికే బాధ. బాధ ఎంత లోపల పెట్టుకోగంటే అయిపో బాధ లేదంట. ఎప్పుడో ఏమో చేసినావు నువ్వు. బాధ ఎంత లోపల పెట్టుకోగంటే అవసరం లేకో सामने को क्या నెత్రగట్లు లేచినేమో బాధ లోపల పెట్టుకోగా బాధంతా లోపలనే పెట్టుకో. 9 నెలలు మోసి ఎవరిని పాలిచ్చి కానీ పెంచి పెద్ద మంది బిడ్డ దూరం అయితే బాధగా ఉన్నదా ముచ్చో ఎన్నెళ్ళగా మోసింది నువ్వా? 9 నెలలు మోసి మేమ మోసింది 10 నెలలు ఉండు. ఆయనే తొలవ అనుకుంటే నీ కొడుకు తొలవే కదనప్ప. గే 9 నెలలు ఎవరిని మోసిందే? మంది సెంటర్ లా కూర్చుంటున్నా వెనకాలకి వెళ్ళిపోని అయి నీ కొడుకునే మోసిందావు. 9 నెలలు మోసింది. ఎన్నేళ్ళు పాలిస్తే? 3 ఏళ్ళు పాలిచ్చి ఎవరికి? ముచ్చో నీ కొడుకే 3 ఏళ్ళు పాలిస్తే నాకేమో ఒకనాడేమో 1 లీటర్ పాలు ఇచ్చినావు. అంటే నీకు మాత్రమే బాధ, మాకున్నా లేదా మగవాళ్ళకి బాధ? మగవాళ్ళకి ఏమి ఉంటుంది బాధ? ఎట్లా చేసి పోయినా మనకుండదేమన్నా మగవాళ్ళకి బాధ? చెప్పిన న్యాయం నువ్వు 10 మంది అయిపో వచ్చింటావు. మన బేట మధ్య మగవాళ్ళకి మనకుండలేదా బాధ? ఏనా మనకున్నదా మగవాళ్ళకి బాధ? కంపెనీ ఎవరిది? ఏ కంపెనీ? నేను లేకపోతే నా కొడుకు ఎట్లా పుట్టా? నీకు ఉంది, నాకు ఉంది బాధ. బేట ఎక్కడ ఉన్నా బాగా నీకు ఇష్టపడుతున్నాం. ఆయన అని చెప్పి 9 నెలలు నిండాడికి పుల్ల లోపల ఎచ్చగాడు రూమ్ లో వరకు కిందకి వేసుకోమని గుట్టివే. మిగతా బాధపడిన కొడుకు నేనుగా. ఒరే సాయిబు పరిగెత్తర సాయిబు, నీ బెల్లం నొప్పుతోంది పరిగెత్తర సాయిబు, ఆ డాక్టర్ ముందు దొరకరా సాయిబు, ముక్కల్లోకి పత్తి పెట్టరా సాయిబు.
అయ్యా పాలితులు ముక్కుల్లో కదా పెట్టేది చచ్చిపోయిన వాళ్ళకి పెట్టేది ముక్కుల్లో. అయ్యి మా ఊరికల్లంతా ముక్కుల్లోనే పెట్టేది మేము అల్లా అంతేకాకపోతే ఆ నా కొడుకు పుట్టినప్పుడు ఈ ఊరు ఆయన శాంతమ్మకు కూడా వచ్చిందిగా ఆహా. ఆయన మేటుకొని కూడా వచ్చింది వచ్చి కానపు చేసేకి వచ్చింది మహాటెల్లి కానపు చేసేకి వచ్చి బొగ్గులు పైన వచ్చిందిగా ఆ అమ్మ ఇంట్లో కడిగేసి పుసుక్కుని కరెంటు బాయ ఆయనకు మొబ్బులో బొగ్గులాది బెల్లమే తెలిసిందా బాగా సాగిబిరికి బెల్లం కోసేసి మళ్ళా పద్దెన్నే చూస్తే ఎంటుకుంది మొత్తం సదరం అయిపోయింది పొద్దే బయలుదేరి మళ్ళా ఒడిని చేసుకుని బొమ్మనే అయిపోయింది బేటా సింధు ఎక్కడ ఉన్నావు బేటా ఏయ్ क्या जे ఆడి గోడ కింద కూసుకొని దేక్కా గోడారింటి దేకో हमारे बेट ना लो जी मंदिर बेटा कहाँ दो जी గోడారింటి దేక్కే నేను గోదావరి దోకని ముట్టంతా కొట్టకపోయినా నేను దేక్తే ముడ్డు కొట్టుకుపోతుంది బేట ఎక్కడ ఉన్నా బాగా నికాయిసి పట్టుకుందాం మా వెనకాలేసాడై నా గన్ సూప్ తగ్గిపోయిందిగా अलग जी दिल कुमारा कुमारा सोन बेटा चले गया दिल कुमारा सोन बेटा चले गया नाद बेटा नाद सीता चले गया नाद बेटा नाद सीता चले गया दिल कुमारा सोन बेटा चले गया दिल कुमारा सोन सैयद चले गया రోల్ నాకితే మూతి మంట అవుతుంది లేక యా నాకు ఇంత పొద్దులో क्या अल्लाह గే क्या जी తూ కోసా కదా ఆహా తూ గరకు చెల్లో బేట ఎక్కడ ఉన్నా నేను తారాడుకొని ఇంటికి వస్తా నేను వచ్చేది 6 నెలలు అవుతుందో సంవత్సరం అవుతుంది కాలాలు సరిలేవు ఎందుకు చేయాలనుకున్నారు ముందుగా ఈ ఊర్లో మగోళ్ళు సరిలేదుగా చూడ ఇట్లా పంపలేక దూరేస్తా ఉంటారు क्या अल्लाह భద్రం భద్రమో జాగ్రత్తగా ఉండండి జీ ఎవరన్నా ఇంటికల్లా వచ్చి బొమ్మా సాహిబ్ ఎక్కడా పోయింటే ఏమి చెప్తావు బిడ్డ కోసం పోయినాడు అని చెప్తాను జీ యాక్ చచ్చిపోయి చెప్పు क्या अल्लाह అట్లా చెప్పినావు అనుకో ఆయన సుధాకర్ మన ఇల్లు అన్నమాట क्या अल्लाह మన గోష కదా జీ దోశ కూడా ఊసిపోతుంది వాళ్ళ అత్త क्या अल्लाह బొమ్మన ఆ ఇంటి అనుకున్నాడని చెప్పాయా ఇంతని కలెక్ట్ చెప్పాలి జీ దొన్నపోత పాలు వింటాడు क्या अल्लाह దున్నపోతే పాలు ఇస్తుందా జీ ఊరికే అట్లా బొక్కిటి పెట్టుకుని ఉస్సు ఉస్సు అనుకుంటాడుగా అలాగే జీ జాగ్రత్తగా ఉండండి భద్ర భద్రకే ముందర పక్కది మూసేయి వెనక పక్క తెరుచుకో 6 నెలల పొద్దు తెరిచేసద్దు దాన్ని వెనకాల పక్క తీసేమను ఎలా గబక్కని దురేతామని क्या अल्लाह నీకు వచ్చినది మా బాధ నీవు గే क्या जी భద్రం భద్రం గే జాగ్రత్తగా చలో బాయ్ బాయ్ టాటా నేను 7 నెట్లే చిన్నగా టాటా చేస్తాను అడక్క చల్కెత్తా ఆయన కూడా మా కొంపలేకి దూరేశా నేను వచ్చేవాడికి చిన్న సిద్ధయ్య పుడతాడో ఏమో యాక్టికానికి యాక్ట్ ఎక్కువ
రా